Hello guys, you are watching the Pandu here from the Madurai of the day 2. మన ఛానల్ ఎవరైతే కొత్త వచ్చారో ప్రతి ఒక్కరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే నైట్ వ్యూ చూసేద్దాం. ఇది వచ్చేసి ప్రేమ్ మందిర్ నైట్ వ్యూ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. మొత్తం వచ్చేసి లైట్ ఎఫెక్ట్స్తో స్టార్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. చూడండి మొత్తం లైట్ ఎఫెక్ట్స్తోనే ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే లోనకైతే ఎంట్రీ ఇస్తున్నాం. అక్కడ లోన అయితే ఎంట్రీ ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. లోన అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. లోన ప్రతి ఒక్కడు కూడా చూడండి మొత్తం పాలరాతితోనే ఉంది లోన కూడా మొత్తం. ఇప్పుడైతే కొద్దిసేపు అయితే టెంపుల్లో మన రాధాకృష్ణుల వారిని అది గేట్ అయితే ఓపెన్ చేస్తారని అన్నారనమాట. ఇప్పుడైతే చూడాలి ఎలా ఉంటుందో. గాయస్ ఇప్పుడైతే మరి ఓపెన్ చేశారు, స్టార్ట్ అయితే అయిపోయారు. అంటే నార్మల్ దర్శనం చేసుకోవడానికి అందరూ అయితే చూడండి. అందరు దర్శనం చేసుకునే ముందు అందరైతే ఫోటోలు అయితే క్లిక్ చేస్తూ ఉన్నారు. మనం కూడా అటు సైడ్ అయితే ఇప్పుడు వెళ్ళాలన్నమాట. వెళ్ళి మనం కూడా అక్కడ 2 ఫొటోస్ తీసుకొని మళ్ళీ రావాలి. ఇక్కడ వచ్చేసి అయితే అందరు సెల్ఫీలు ఫోటోలు తీస్తూ ఉన్నారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే మీకు చూపిస్తా. చూడండి ఇటు సైడ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అన్నమాట రాధాకృష్ణుల గారు. కింద అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ అయితే మేము పైకి ఎక్కుతున్నాం. పైనుంచి అయితే చాలా బాగుంటుంది అనమాట. పైనుంచి వ్యూ వచ్చేసి అయితే పైకి అయితే ఇప్పుడు ఎక్కుతున్నాం. మేము వచ్చేసి అయితే పైన మనకి ఎంట్రీ ఇవ్వగానే వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది అనమాట. బుద్ధుడు అలా అన్ని దేవుళ్ళు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క దగ్గర కూడా మనకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇదన్నమాట రాధాకృష్ణ వారు ఇక్కడ. సో పైనుంచి వచ్చేసి అయితే గేట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఎంట్రీ గేట్ వచ్చేసి అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా అయితే మాదైతే దర్శనం అన్నీ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అయితే మన కనకదుర్గమ్మ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ మేము ఇందాక ఇచ్చిన చెప్పులు అవన్నీ వచ్చి తీసుకోవాలి. ఇక్కడైతే తీసుకుంటున్నాం. ఇంకో ఇటు సైడ్ నుంచి అయితే లైట్ అయితే కలర్ఫుల్ డెకరేషన్తో మొదలై ఉంటుంది. అంత డెకరేషన్తోనే ఉంటుంది అన్నమాట. కలరింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి అయితే మన రాధాకృష్ణుల వారు మామూలుగా ఎలా ఉంటారు, ఎలా చైర్లో అంటే నార్మల్ స్టాండ్లో ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు వచ్చేసి అయితే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.